నంద్యాల నందిపైపులు రైతు రాజ్యానికి తిరిగి స్వాగతం. తాము రైతులకు అండగా ఉన్నామని ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నామంటూ వ్యవసాయ శాఖ అధికారులు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే మాత్రం గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ గా ఉంటోంది. సంప్రదాయ పంటలకే అలవాటు పడ్డ రైతులకు నూతన వంగడాలను పరిచయం చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. వ్యవసాయ వాతావరణం ఆధారంగా నూతన విత్తనోత్పత్తులను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన విత్తనోత్పత్తి కేంద్రాలు మెదక్ జిల్లాలో అలంకారప్రాయాలుగా మారడమే దీనికి నిదర్శనం. ప్రధాన పంటల సాగులో సరికొత్త పద్ధతులకు అనుగుణంగా మారుతున్న కాలానికి తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మెదక్ జిల్లాలో 3 విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని జహీరాబాద్లోను, న్యాల్కల్ మండలం బసంతపూర్లోను, సదాశివపేటలోను మొత్తం 3 విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 180 రకాల వంగడాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వీటిలో కేవలం 12 రకాల వంగడాలను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అరాకొర సిబ్బంది, మౌలిక సదుపాయాల లేమితో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. సదాశివపేట పట్టణంలో విత్తనాభివృద్ధి సంస్థ ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, అక్కడ విత్తనాలను, నూతన వంగడాలను ఏర్పాటు చేసి తయారు చేసి పరిశోధించి రైతులకు అందించాల్సిన ఆ యొక్క సంస్థలో మరి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ పరికరాలు కానీ మూలన పడ్డాయి. అలాగే సిబ్బంది కూడా ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేసిందో 2010లో ఆ లక్ష్యం నెరవేరకుండా మరి నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుబంధంగా దాదాపు 30 ఎకరాల భూమిని కేటాయించి నిధులను కూడా సమకూర్చినటువంటి మరి ప్రభుత్వం మరి అవి రైతులకు ఆ యొక్క ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుసేటైన విషయం. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సదాశివపేట విత్తనాభివృద్ధి సంస్థను అభివృద్ధి చేయవలసిన అవసరము ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణకు అనువైన విత్తనోత్పత్తి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ వసతుల లేమితో ఆ పని జరగడం లేదు అనే ఆరోపణలు రైతుల నుంచి పదే వినిపిస్తున్నాయి. చెరుకు సాగులో చీడపీడలతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే చెరుకు రకాలను తయారు చేయాలనుకున్నప్పటికీ అందుకనుగుణంగా శాస్త్రవేత్తలు అందుబాటులో లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదు. ఇది సీఎం సొంత జిల్లా, అట్లనే సీనియర్ మంత్రి హరీష్ రావు లాంటి ఉన్న జిల్లా మెదక్ జిల్లా. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతాంగం గురించి, రైతుల సంక్షేమం గురించి అనునిత్యం జపం చేస్తున్నది. రైతాంగాన్ని ఆదుకుంటాము, లేకపోతే రైతులకు సంబంధించిన వ్యవసాయ రంగాన్ని కాపాడతామని రోజు ప్రకటనలు చేస్తారు తప్ప ఆచరణలో ఏం చేయట్లనేది వాస్తవంగా తేలిపోతున్నది. ప్రత్యేక మెదక్ జిల్లాలో 2 విత్తన కేంద్రాలు ఉన్నాయి. అందులో జిల్లా కేంద్రంగా ఆనుకున్న సదాశివపేట పట్టణంలో విత్తన కేంద్రం ఉన్నది. విత్తన కేంద్రానికి 15 ఎకరాలకు భూమి కేటాయించి బిల్డింగ్ కట్టిన అందులో ఏ సిబ్బంది లేరు, 2-3 మాత్రమే ఉంటారు. మొత్తం గదులన్నీ మూలపడే పరిస్థితి, దుమ్ము ఉన్న పరిస్థితి ఉన్నది. అట్లనే అక్కడ ఎటువంటి విత్తనాల మీద కూడా పరిశోధన జరగట్లేదు. అంటే విత్తనాల మీద పరిశోధన చేసి ఆహార ఉత్పత్తి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యేటట్టుగా చూడాల్సిన ప్రయోగశాల అది మూతపడి దుమ్ము, ధూళి, పురుగులు, పందులు, కుక్కలు తిరిగే పరిస్థితి లాగా ఉన్నది. జిల్లాలోని భూముల సామర్థ్యానికి అనుగుణంగా విత్తనాలను తయారు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగిన సిబ్బందిని కేటాయించి విత్తనోత్పత్తి కేంద్రాలు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేసేటట్టు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా. జూన్ నెల చివర్లో కురిసిన వర్షాలతో సంతోషంగా సాగు మొదలుపెట్టిన రైతులు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు. మొదటి వర్షంలోని తడి సాయంతో విత్తనం మొలకెత్తింది. ఆ మొలకెత్తిన పంటను కాపాడుకోవడానికి రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. వర్షం పడేలోపు ఎండిపోతుందో ఏమోనని బెంగతో బిందెల ద్వారా నీళ్లు పోస్తున్నారు. దాంతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఈ రోజో రేపో వర్షం పడకపోతుందా అనే ఆశతో ఉన్న రైతుల్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి రమేష్ పలకరించారు. ఆ వివరాలు చూద్దాం. వర్ణదేవుడు కరుణించకపోవడంతో రైతన్న పడరాని పాటలు పడుతున్నారు. ఒక్కసారిగా ముందస్తుగా వర్షాలు పడడంతో రైతన్న ఎంతో ఆశగా పత్తి చేన్ని సాగు చేయడం జరిగింది. దాదాపుగా
ఒక 2 వారాల నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో ఆ చేనును బతికించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. భూమిలో వేసిన పంట మొలకెత్తకపోవడంతో ఎత్తిన పంట కూడా వర్షాలు లేకపోవడంతో కూలీలను వేసి కూడా వాటర్ని నీళ్లను పోయిస్తున్నాడు. మనం చూడవచ్చు మొత్తం మీద అంతా కూడా జిల్లాలో చూసినట్లయితే సుమారుగా 192,000 హెక్టార్లలో పత్తి పంటని సాగు చేయడం జరిగింది. ప్రతిసారి కూడా రైతు ఎంతో దెబ్బతింటడం జరుగుతుంది. ముందస్తుగా వర్షాలు పడడం, ఆ తర్వాత పంట వేసినాక వానలు సకాలంలో కురవకపోవడంతో రైతన్నల పరిస్థితి మారింది. ఇదే పరిస్థితి అంతా జిల్లా అంతటా కూడా వ్యాపించింది. కొంతమంది రైతులైతే కౌలుకు తీసుకొని భూమిని సాగు చేయడం జరిగింది. ఆ కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మనం ఏదైతే పంట చేలో ఉన్నామో ఆ రైతు మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీరు ఎంత పంటను సాగు చేయడం జరిగింది, పరిస్థితి ఏంటి? 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు వేస్తే ఇప్పుడు 2 వారాలు అవుతుంది, వాన లేదు. వేసిన కానిచ్చి మొలక ఎత్తలేదు, కొన్ని మొలిచినాయి, కొన్ని మొలవలేదు. పెట్టుబడి ఇప్పటికీ 15-20 వేలకు వచ్చింది. ఇత్తులకు, కూలీలకు, అరకలకు, దున్నుడుకు, ఇవన్నిటికి ఇప్పుడు కూలీలను పెట్టి నీళ్ళు పోపిస్తున్నాం. మరి 200 ఒక్కొక్క మనిషికి కూలీలో పెట్టి నీళ్ళు పోపిస్తున్నాం. మరి వర్షం ఇప్పటిదాకా పడలేదు, ఇంకేం పడుతుందో. అప్పుడు మొదలు మంచిగా పడ్డది, ఇప్పుడు అసలు 2 వారాల సంది వర్షం లేదు. ఈ సంవత్సరము వర్షము ముందల మురిపించి వెనక ఏడిపించినట్టుగా ఉన్నది రైతుల పరిస్థితి. ఏంటంటే గత 2 వారాలుగా వర్షాలు రాకపోవడం వల్ల రైతులు మొలక ఎత్తిన విత్తనం పెట్టగానే మొలక ఎత్తింది. ఫస్ట్ వర్షం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ మొలకని ఆ చెట్టుని బతికించుకోవడానికి, ఈ పత్తి చేను బతికించుకోవడానికి ప్రతి రైతు 10 నుంచి 15 మందిని లేబర్ని పెట్టుకొని బిందెల ద్వారా కొన్ని నీళ్లు పోసుకుంటూ బతికించడానికి చాలా ఎక్కువ ఖర్చు కూడా అవుతున్నది. రైతన్న పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ సంవత్సరము వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. ఈ విధంగా మా గ్రామం మొత్తంలో ప్రతి రైతు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఊర్లో చూస్తే జనాలు లేకుండా, అసలు ఊర్లో ఒక జనం చిన్న పిల్లల కాంచెలి ప్రతి ఒక్కరు స్కూల్లో కూడా బంద్ అయ్యి కూడా నీళ్లు పోసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈ సంవత్సరం. బాగా వర్షాలు వచ్చినాయని పత్తి చేను పెట్టినాము, మేమే పెట్టినాము. ఇప్పుడు వర్షాలు ఏం లేవు, కూలీలను పెట్టి రోజు 250 రూపాయలు ఇచ్చి నీళ్ళు పోపిస్తున్నాం. వర్షాలకు ఇబ్బంది, స్కూల్కి పంపించాలనే ఇబ్బంది ఉంది. పిల్లలకి వర్షం అవసరం కోసం ఎదురు చూస్తున్నాం. పత్తి పంటపైనే రైతులు ఆధారపడడం జరిగింది. ఆ పత్తి సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలంతా కూడా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినటానికి తిండి లేక, ఉండటానికి గుడిసె లేక, తాగేందుకు నీరు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే
నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపొచ్చు. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్డు నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. ఇది నంద్యాల వారి నంది పైపులు సమర్పించు ఇవాల్టి రైతు రాజ్యం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత ఉర్దూ వార్తలు చూద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.